ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి మళ్లీ పంజా విసిరింది. వరుస దాడులతో అటవీ ప్రాంత గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత రాత్రి బుట్టాయిగూడెం మండలం రాయగూడెం వద్ద ఒక లేగదూడపై దాడి చేసిన పులి అనంతరం కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామ సమీపంలో పశువుల మందపై విరుచుకుపడింది. ఈ దాడిలో రైతు వివేకానందకు చెందిన ఒక ఆవు, ఒక గేదె మృతి చెందాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న పశువులు పులి నోటికి చిక్కడంతో రైతు వివేకానంద తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిన్నటి వరకు పులి అడవిలోకి వెళ్లిపోయిందని అంచనా వేసిన అధికారులకు తాజా దాడులు సవాల్గా మారాయి. ప్రస్తుతం కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న వార్తతో ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అధికారులు స్పందించి పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. పులిని పట్టుకునేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అడుగులు దాని హైట్ ఎంత, దాని వయసు ఎంత, ఎన్ని కెమెరాలు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు ఎక్కడ అన్నా అడుగులు అది తొక్కకండి. డైరెక్షన్ ఎలా వెళ్ళిందో చూస్తా. అలా వెళ్ళిందండి. లాక్కెళ్ళలేదు బావా, పట్టిన వెంటనే నీకు అర్థం కాదు. మీకు ఇది ఎక్కడండి? ఎక్కడి నుంచి చెప్పేది ఒకసారి వినండి అయ్యా. అక్కడ అటాక్ చేసింది. ఏం జరిగిందో తెల్లారగట్ల 5ంటికి వచ్చామండి. ఆనందబాబు గారిది పామాయిల తోటలో పాలు ఎత్తాక వచ్చామండి. వస్తే ఆవులు కనపడలేదండి. కనపడకపోతే ఎంత నెతికితేనేమండి, నెతికితే పులిజాడలు కనపడినాయి. మాకు పులిజాడల్లాగా ఉన్నాయని డౌట్ వచ్చి అప్పుడు బాగా ఇవన్నీ పరిశీలించి మేము 3 మనుషులు తిరిగి నెతికితే ఆవును పట్టేసి షార్ట్కి లాక్కుపోయి తినేసిందండి పులి. ఓ దాన్నేమో దాడి చేసిందండి. మీరు ఈ నష్టపరిహారం మరి మట్టుకి ఇవ్వాలండి మాకు ఆవులకి. అదిని పులిని మట్టుకు పట్టుకోవాలండి. 5ంటికి వచ్చామండి. 5ంటి కాడ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒకటి చనిపోయిందండి, ఒకటేమో గాయాలతో ఉందండి.